పుష్పాంజలి. నా పేరు అంకాల సత్యనారాయణ. మేము గత కొన్ని దశాబ్దాల నుండి మా అమరావతి యోగా అసోసియేషన్ ద్వారా ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువ కావాలని ఏప్రిల్ 13 నుండి మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమం ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత అద్భుతమైన అవకాశాన్ని చక్కగా అందరూ వినియోగించుకొని ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ సాధన చేసి ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ గురువారం నాడు యోగ సాధనని ఓంకారంతో ప్రారంభిద్దాం. బ్రీత్ ఇన్, ఓ breathe in, breathe in, ఈ గురువారం సిలబస్ మనం చక్కగా చేసే విధంగా మనతో చేయించడానికి తను డెమో చేస్తూ పూషడం పీయూష సాఫ్ట్వేర్ ఇంజనీరు తను చక్కగా డెమో చేస్తూ మనతో చేస్తుంది. మనందరం చక్కగా చేద్దాం. స్టార్ట్. ముందుగా నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. ఇంతవరకు బ్రీత్ లేసి తలని గెడ్డానికి ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ లేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ లేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు బెండ్ చేయండి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయండి. చక్కగా జాగ్రత్తగా చేయాలి. మెడ భాగం సాగాలి చక్కగా, బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. చక్కగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్, క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజు 3 టైమ్స్ అయిపోతే క్లాక్ వైజు, యాంటీ క్లాక్ వైజ్ చేయండి. మెడ భాగం చక్కగా స్ట్రెచ్ చేస్తూ 3 టైమ్స్ అయిపోతే అరచేతుల్ని
ముందు నుంచి ప్రెస్ చేస్తూ తల వెనక్కి తీసుకెళ్తా ట్రై చేయండి. తల వెనక్కి వెళ్ళకూడదు, ముందుకు రాకూడదు. మళ్ళీ అలాగే వెనక నుంచి ముందుకి, ముందుకు రాకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. మళ్ళీ సెకండ్ టైం ఫ్రంట్ టు బ్యాక్, అలాగే వెనక నుంచి ముందుకి. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకొకసారి చేద్దాం. ఫ్రంట్ టు బ్యాక్, వెనక నుంచి ముందుకి. ఇప్పుడు కుడి చేత్తో లెఫ్ట్ సైడ్కి ప్రెస్ చేద్దాం. మళ్ళీ అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్, రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. లాస్ట్ అండ్ ఫైనల్ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. ఇప్పుడు దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసి నిదానంగా లేచి నుంచొని సూక్ష్మ యోగా చేద్దాం. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. వన్, 2, 3, 4 లెగ్ బాగా లెగాలి. 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ లెఫ్ట్కి రైట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు కాలు వెనక్కి తీసుకెళ్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెగ్ని ముందుకి ఫ్రంట్కి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు వెనక్కి యాంకిల్ని బటక్స్ టచ్ చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా హిప్ రొటేషన్ చేద్దాం. స్లోగా చక్కగా హిప్ రొటేషన్. మళ్ళీ ఆపోజిట్ సైడ్, స్లోగా ఆపోజిట్ సైడ్. ఇప్పుడు యాంకిల్ పాదం పైకి లేపి చక్కగా లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్. వెరీ గుడ్. మళ్ళీ ఆపోజిట్ సైడ్. నైస్. అప్ అండ్ డౌన్, కిందకి పైకి. సూపర్. మళ్ళీ ఆపోజిట్ లెగ్ చేద్దాం. చక్కగా పాదం లెఫ్ట్కి రైట్కి. వెరీ గుడ్. కిందకి పైకి. సూపర్. ఇప్పుడు చక్కగా నిలబడి టోస్ మీద మ్యాక్సిమం పైకి లెగాలి. ఇది దిగాక యాంకిల్ మీద లెగాలి. 1, మళ్ళీ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి నిదానంగా ముందుకు రండి. స్లోగా జాగ్రత్తగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. మళ్ళీ వెనక్కి యాంకిల్ మీద వెనక్కి చక్కగా స్ట్రెచ్ చేస్తూ స్లోగా వెళ్ళాలి. ఎంత స్లోగా వెళ్తే అంత బాగుంటుంది. మ్యాట్ ముందుకు వచ్చేయండి. సూర్య నమస్కారాలు చేద్దాం చక్కగా. రెడీ. సన్ సెల్యూట్ పొజిషన్.
1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైట్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. లైట్గా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళాలి. నడుము ముందు తోయాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. 3 పాద హస్తాసనం నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. 4 లెఫ్ట్ లెగ్ బ్యాక్ నిదానంగా లెఫ్ట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళాలి. రైట్ లెగ్ చక్కగా 90 degrees రావాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. వెరీ గుడ్. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. 5 పర్వతాసన్ బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల పాదాలు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ లేకుండా చూసుకోండి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. ఉండలేకపోతే పాదాలు మోకాళ్ళు గెడ్డం భుజాలు దించి నడు నేపాలి. 8 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. వెల్ షేప్ లాగాలి. వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్. చేతులు బాగా చక్కగా స్ట్రెచ్ చేయాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేగాలి. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ఉండాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్ ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లేగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుం కిందకి పైకి చక్కగా ఉండాలి. బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాద హస్తాసనం. బ్యాక్ లెగ్ ఫ్రంట్కి. పాదాల దగ్గర నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ తెగించిందాక బాడీ ముందు నుంచి కిందకి తీసుకురండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి తర్వాత టైట్ చేయండి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ చేయండి. రిలీజ్ రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. సెకండ్ టైం చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ వేసి నిదానంగా హ్యాండ్ దించేయాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా హెడ్ హ్యాండ్స్ వెనక్కి తీసుకెళ్ళండి. నడుము ముంతోయండి. మోకాలు టైట్ చేయండి. మోచిప్పలు పైకి లాగండి. హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. 3 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది.
పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. కిందకు వచ్చేటప్పటికి మనం పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేలు దించేసేయండి. సాధ్యం వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండేది చూడండి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పల పైకి లాగాలి. 4 రైట్ లెగ్ బ్యాక్. నిదానంగా రైట్ లెగ్ వెనక్కి తీసుకెళ్ళండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees రావాలి. అరచేతులు పాదం పక్కనే ఉండాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు హ్యాండ్స్ బాడీ కలిపి నిదానంగా లేపండి. వెరీ గుడ్ గుడ్. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. దీన్ని వీరభద్రాసనం అంటారు, అశ్వసంచాలనాసనం అంటారు. బ్రీత్ లేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5 పర్వతాసనం. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. తల దించాలి కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. 6 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తుంటే తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయండి. సాధ్యం బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. నడుము నుంచి అరచేతుల దాకా బాడీ చక్కగా స్ట్రెచ్ చేయండి. వీపు భాగం సాగాలి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి ఉండగలిగే వాళ్ళు ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, మోకాళ్ళు, గెడ్డం, భుజాల నుంచి నడుము లేపండి. అష్టాంగ యోగ. 8 భుజంగాసనం. పాదాల దగ్గర నుంచి నడువుని ముందుకు లాగాలి. ఎల్ షేప్ రాగాలి, బాగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ అంత బాగుంటుంది. హ్యాండ్ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లెగాలి. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 10 రైట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 degrees వచ్చేదాకా వెనక్కాలు అడ్జస్ట్ చేయండి. అరచేతులు దించి హెడ్ రేస్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్, బాడీ కలిపి లేపండి. చేతులు చక్కగా నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. అరచేతులు దించి హెడ్ రేస్ చేయాలి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. వెనక కాలు బెండ్ చేయకూడదు. 10 రైట్ లెగ్ ముందు తీసుకొచ్చేయండి. ఇప్పుడు పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. సాధ్యం బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. కావాలంటే అరచేతులు, మోచేతులు సహాయంతో లెగ్స్ పట్టుకోండి. మోకాలు టైట్ చేసి మోచేతులు పైకి లాగండి. బాడీకి లెగ్స్కి అసలు ఏమాత్రం గ్యాప్ ఉండకూడదు. రెడీ. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. రెడీ. 20 స్టెప్ చేద్దాం. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ నిదానంగా హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. అరచేతుల దగ్గర నుంచి పాదాల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. లైట్గా హ్యాండ్స్, హెడ్ కలిపి లెఫ్ట్కి రైట్కి అనుకోండి. తిరియక్ తాడాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాం. నడుము నుంచి అరచేతుల దాకా చక్కగా ముందుకి వెనక్కి కాకుండా పక్క లాగుతున్నాం. 3 హస్త ఉత్తానాసనం. అలాగే వెనక్కి వెళ్ళండి. మోకాలు టైట్ చేయండి. మోచెప్పులు పైకి లాగండి. హ్యాండ్స్ రైట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. 4 పాద హస్తాసనం. నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది.
పాదాల దగ్గర నడుము దాకా లాగండి బాడీ పైకి. బటక్స్ దగ్గర చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి, మోచెప్పలు పైకి లాగాలి. సాధ్యం వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 5 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. మోచేతుల సహాయంతో మోకాళ్ళను తోస్తూ నమస్కారం ముద్ర పెట్టండి. బాడీ చక్కగా స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేగండి. అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేసి, వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్. అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయండి. జంప్ చేస్తే వెనక్కి వెళ్ళాలి. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పుల పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. తల దించాలి కానీ తల మీద ఎక్కువ వెయిట్ ఉండకూడదు. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. నడుము కిందకి పైకి చక్కగా ఉండాలి. వీరభద్రాసన పొజిషన్లో చక్కగా ఉన్నాం. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయండి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనకాల బెండ్ చేయొద్దు. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 సార్లు చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ వైపు చేయండి. ఇలా చేయటం వల్ల మనకి బాగా హార్డ్ వర్క్ చేసినా, ఏదైనా గేమ్స్ ఎక్కువ ఆడినా, పని చేసినా, అలసిపోయినప్పుడు కొద్దిసేపు ఈ విధంగా ఉంటే మళ్ళీ మన శరీరంలో ఫుల్ ఎనర్జీ నింపి మళ్ళీ యాక్టివ్గా ఉంటాం. 11 శశాంకాసనం. అలాగే ముందుకు రండి. పాదాల మీద, అరచేతుల మీద బాడీ ఉంది. నిదానంగా మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా బాడీ లాగాలి సాగదీస్తూ. భుజాల నుంచి అరచేతుల దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. హ్యాండ్స్, పొట్టకి, టైస్, ఛాతీకి అసలు గ్యాప్ లేకుండా ఉండాలి. చక్కటి ఆసనం శశాంకాసనం. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద వెళ్ళండి. ఇప్పుడు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ రెస్ట్ ఎల్బో బెండ్ చేసుకుంటే హైట్లో ఉండగలిగే వాళ్ళు ఉండండి. ఉండలేని వాళ్ళు పాదాలు, గెడ్డం, భుజాలు దించి నడుము పైకి లేపండి. 13 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. పాదాల దగ్గర నడుము దాకా ముందుకు లాగండి. లాగాలి, గట్టిగా లాగాలి. వెరీ గుడ్. చక్కగా స్ట్రైట్గా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 14 కాలి వేలు రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. తల, పాదాలు, అరచేతులు చక్కగా ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లోనూ చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 degrees దాకా వెనకాల అడ్జస్ట్ చేయండి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చక్కగా పీష చక్కగా చేస్తుంది. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. నమస్కారం ముద్ర. నడుము మీద లోడు పడకూడదు. హ్యాండ్ పాదాల మీద వెయిట్ ఎంత ఉండాలి. బ్రీత్ లేచి నిదానంగా దిగండి. కిందకు వచ్చాక అరచేతుల నుంచి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. వెనకాలు బెండ్ చేయొద్దు. 18 ఉత్కటాసనం. చక్కగా కూర్చోండి. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. పాదాలు లేపకుండా ఎంతవరకు వస్తే అంతవరకు రండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. పాదహస్తాసనం పశ్చిమూత చక్కగా చేయొద్దు. చక్కగా పీష చూడండి, గెడ్డం కూడా టచ్ చేస్తుంది. పాదాలు లేపకుండా చేతులు సాగదీస్తూ ఇలా చేయటం వల్ల పాదహస్తాసనం పశ్చిమూత్తాసనం బాగా వస్తుంది. చేతులు అలాగే జరుపుకుంటూ వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు పాదం దగ్గర పెట్టాక నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నడుము దాకా బాడీ లాగాం. బటక్స్ తగ్గించిందాక బాడీ ముందు నుంచి కింద తీసుకురండి. అరచేతులు ఫ్రీగా దించగలిగే వాళ్ళు అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోండి. లైట్గా మోకాళ్ళు బెండ్ చేసి టైట్ చేయండి. సాధ్యంతరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేసింది. సాధ్యంతరకు బాడీకి లెగ్స్ అసలు ఏమాత్రం గ్యాప్ లేదు చూడండి.
20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ రిలీజ్ చేయండి. రిలాక్స్. ఇప్పుడు ఈరోజు నిన్నట్లాగానే స్టాండింగ్ చేద్దాం, వీరభద్రాసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ ఉండండి. వీరభద్రాసనం 3 రకాలు ఉంటాయి. ఫస్ట్ స్టెప్ చేద్దాం. 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకుంటూ ఉండండి. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. వెరీ గుడ్. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా, వెరీ గుడ్, 90 డిగ్రీస్ దాకా వెనక కాలేజ్ చేయాలి. వెనక పాదం అడ్డంగా ఉండాలి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఇదే వీరభద్రాసనం. ఇక్కడ బ్రీత్ తీసుకుని ఉన్నాం మనం. 4 బ్రీత్ అవుట్. 5 బాడీ పైకి, హ్యాండ్స్ పక్కకి. 5లో 1లో మోకాలు బెండ్ చేయకూడదు. 6 హ్యాండ్స్ కిందకి, లెఫ్ట్ ఫ్రంట్ లెగ్ బ్యాక్. వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ పైకి, బాడీ కిందకి. హ్యాండ్ చక్కగా నమస్కారం ముద్ర ఉండాలి. బాడీ కిందకి దిగాలి. ఫ్రంట్ లెగ్ పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉండాలి. వెనక పాదం అడ్డంగా పర్ఫెక్ట్గా, వెనక పాదం కూడా 90 డిగ్రీస్లో ఉండాలి. చేతులు చెవులు పక్క నుంచి సగాలి. అర చేతులు నమస్కారం ముద్ర. మన స్ట్రక్చర్ చక్కగా తయారవుద్ది ఇలా ఉండటం వల్ల. 4 బ్రీత్ అవుట్. 5 బాడీ పైకి, హ్యాండ్స్ పక్కకి. నెంబర్ 1లో 5లో మోకాలు టైట్ చేసి ఉంచాలి అలా. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు వీరభద్రాసనం సెకండ్ పొజిషన్ చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 నిదానంగా ఫ్రంట్ లెగ్ మీద జాగ్రత్తగా లెగండి. మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేస్తుంది. మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేస్తుంది. వెరీ గుడ్. పీష సూపర్ చేస్తుంది. ఈ ఆసనం అంత ఈజీ ఏం కాదు, కష్టమైన ఆసనమే. ముందు హ్యాండ్స్, వెనక లెగ్ ఒకేలాగా ఉండాలి. మోకాలు టైట్ చేయాలి. చక్కటి ఆసనం. టీ షేప్లో ఉంటుంది బాడీ. 4 నిదానంగా లెగ్ దించేసేయండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ చేద్దాం. 1 రైట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 నిదానంగా ఫ్రంట్ లెగ్ మీద లెగండి. మోకాలు టైట్ చేస్తే ఆసనం వచ్చేసినట్టే. ముందు హ్యాండ్స్, వెనక లెగ్ ఒకేలాగా ఉండాలి. చాలా కష్టమైన ఆసనం, బాగా చేయాలి. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంటుంది. మోకాలు టైట్ చేసి మోచేతి పైకి లాగండి. శరీరం టీ ఆకారంలో ఉంటుంది. 4 నిదానంగా లెగ్ దించేయండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు థర్డ్ పొజిషన్ చేద్దాం. 1 లెఫ్ట్ లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. 2 హ్యాండ్స్ ముందుకి. 3 పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద బాడీ మొత్తం ప్రెస్ చేయాలి. ఫ్రంట్ లెగ్ మీద బాడీ మొత్తం ప్రెస్ చేయాలి. వెనక పాదం అడ్డంగా ఉండాలి. బాడీ పూర్తిగా లెగ్ మీద గట్టిగా ప్రెస్ చేయాలి. నడుము లేపకూడదు. హ్యాండ్స్ని, తలని కొద్దిగా హెడ్, హ్యాండ్స్ కొద్దిగా లేపండి. వెరీ గుడ్. చక్కగా చేస్తున్నామమ్మా. ఇక్కడ పొట్ట దగ్గర, నడు దగ్గర విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. చక్కటి ఆసనం వీరభద్రాసనం థర్డ్ పొజిషన్. అప్ నిదానంగా లెగండి. 4 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ లెగ్ చేద్దాం. 1 లెగ్ ముందుకి, హ్యాండ్స్ పక్కకి. మోకాలు బెండ్ చేయదు. 2 హ్యాండ్స్ ముందుకి. 3 పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద బాడీ మొత్తం ప్రెస్ చేయాలి. ఫ్రంట్ లెగ్ 90 డిగ్రీస్ ఉండాలి. బాడీ మొత్తం లెగ్ వెరీ గుడ్ అమ్మ. పీష వెనకాల అడ్డంగా ఉండాలి. వెనక పాదం దగ్గర నుంచి అరచేతి దాకా బాడీ గ్రాడ్యువల్ లెగ్స్ ఉండాలి. వీపంతా బల్లపరుపుగా ఉంటుంది. బాగా లాగాలి. పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తుంది. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. అప్ నిదానంగా లెగండి. 5 హ్యాండ్స్ పక్కకి. 6 హ్యాండ్స్ కిందకి, ఫ్రంట్ లెగ్ బ్యాక్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి.
శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి చంద్రాసనం చేద్దాం. చంద్రాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో కొంత గ్యాప్ తీసుకోండి. ఎడమ పాదం పక్క తిప్పండి. ఎడమ పాదం పక్క తిప్పండి. మోకాలు బెండ్ చేసి ఎడమ అరచే మ్యాట్ పాదం మీద ఉంచుకోండి. కుడి అరచేతిని నడుమే పెట్టుకోండి. ఈ రెండు అరచేతులు ఆసనం అయిపోయేదాకా అలాగా ఉండాలి. ఇక్కడ బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ బాడీ లేపండి. ఫోల్డ్ చేసిన మోకాలు టైట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. అరచేతిని కింద ఉంచిన వాళ్ళు ఫింగర్ టిప్స్ మీద లేపచ్చు. ఫింగర్ టిప్స్ మీద లేపచ్చు. ఫింగర్ టిప్స్ మీద లేపచ్చు. కాలు కూడా బాగా లెగాలి. కాలు లెగాలి. బాడీ కూడా పక్క తిప్పండి. చాలా చక్కటి ఆసనం, చంద్రాసనం. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంది. మోకాలు టైట్ చేసి మోచెప్ప పైకి లాగండి. గాల్లో ఉన్న కాలు పైకి లేగాలి. వెరీ గుడ్. బాడీ కూడా పక్క తిప్పాలి. రిలీజ్, రిలాక్స్. స్టెప్ బై స్టెప్ జాగ్రత్తగా వదిలేసి నిదానంగా రిలాక్స్ అయిపోండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ రెండు ముక్కుల ద్వారా వెళ్తుంటే నెక్స్ట్ ఆసనం బాగా చేయొచ్చు. రెడీ. కుడి పాదం పక్క తిప్పండి. కుడి పాదం, కుడి అరచేతిని కుడి పాదం దగ్గర పెట్టుకోండి. మోకాలు బెండ్ చేసి, కుడి మోకాలు బెండ్ చేసి కుడి అరచేయి మేడ మీద పెట్టుకోవాలి. ఎడమ అరచేయి నడుమే ఉండాలి. ఈ రెండు చేతులు ఆసనం అయిపోయేదాకా అలాగ ఉండాలి. ఇప్పుడు బాగా బ్రీత్ తీసుకోండి. అప్, నిదానంగా లేగండి. మోకాలు టైట్ చేసేయండి. 90 degrees ఉన్న మోకాలు బెండ్. వెరీ గుడ్. వెనక్కాలు కూడా బాగా లేపుతున్నామమ్మా. ఇప్పుడు నిదానంగా ఫింగర్ టిప్స్ మీద లేపండి. అరచేతిని ఫింగర్ టిప్స్ లేపండి. బాడీ కూడా పక్క తిప్పండి. చక్కటి ఆసనం, చంద్రాసనం. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంది. మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లేకుండా రిలీజ్, రిలాక్స్. నిదానంగా దించేయండి. చాలా బాగా చేసింది. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. పార్శ్వ ఉత్తానం చేద్దాం. చేతులు వెనక నమస్కారం ముద్ర పెట్టుకోండి. లెఫ్ట్ లెగ్ ముందుకి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుని కొద్దిగా వెనక్కి రండి. బ్రీత్ తీసుకుని కొద్దిగా వెనక్కి రండి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్. బాడీ సాగదీస్తూ దిగాలి. నడుం దగ్గర నుంచి గెడ్డం దాకా బాడీని పూర్తిగా స్ట్రెచ్ చేస్తూ ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. మోకాలు టైట్ చేయాలి. చక్కగా పీయూష బాగా చేస్తుంది. మోకాలు టైట్ చేసి మోచెప్పు పైకి లాగాలి. గెడ్డం పైకి ఎత్తాలి. బాడీ మొత్తం ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేసిన చక్కటి ఆసనం ఇది. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. లెగ్స్ మధ్యలో మీకు కన్వెంట్గా గ్యాప్ పెట్టుకోండి. అప్, అలాగే లెగాలి. ఇప్పుడు బాడీని టర్న్ చేయండి. బాడీ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ తీసుకుని వెనక్కి. బ్రీత్ లేస్తూ బాడీ సాగదీస్తూ దించండి. బాడీ మొత్తం చక్కగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. ఏ మోకాలు బెండ్ చేయకూడదు. మోచిప్ప పైకి లాగండి. రెండు మోకాళ్ళు టైట్ చేసి మోచిప్ప పైకి లాగాలి. రెండు పాదాల మధ్యలో గ్యాప్ మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. వెరీ గుడ్ అమ్మా, చక్కగా చేస్తున్నావు. నమస్కారం మొదలు పెట్టుకోండి. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేసింది. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేసాం. అప్, నిదానంగా లేగండి. ఇప్పుడు పార్శ్వ ఉత్తాసనం సెకండ్ పొజిషన్ చేద్దాం. చేతులు చక్కగా లాక్ చేసుకోండి. పీయూష్ లాగా చూడండి. పీయూష్ లాగా చేయండి. ఎడమర చేతితో కుడి మో చేతిని, కుడి అర చేతితో ఎడమ పెట్టుకోవాలి. బ్రీత్ తీసుకుని వెనక్కి కొద్దిగా. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్. ఇందాక చేసింది పార్శ్వ ఉత్తానాసనం ఫస్ట్ పొజిషన్. ఇది సెకండ్ పొజిషన్. ఇందాక నమస్కారం మొదలు పెట్టుకోలేని వాళ్ళు ఇలా పట్టుకోవచ్చు. గెడ్డం మోకాలు దాటి ముందుకు వచ్చేస్తుంది. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద బాగా ప్రెస్ చేయాలి. అప్, నిదానంగా లేగండి. బాడీ టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బాడీ సాగదీస్తూ దిగాలి. బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయాలి. పీయూష చాలా బాగా చేస్తుంది. మోకాళ్ళు బెండ్ చేయకూడదు. ఈ ఆసనం చేయటం వలన పాదాలు, కాఫ్ మజిల్, యాంకిల్, నీసు, ఐస్ అన్నీ బలంగా తయారవుతాయి. మోకాళ్ళ నొప్పులు కూడా రాకుండా ఉంటాయి. బాడీని పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ప్రెస్ చేయండి. అప్, నిదానంగా లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసుకోండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు మనం చేయబోయేది విస్తృత పాద హస్తాసనం. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ముందుకు రండి. ఫింగర్ టిప్స్ మీద ఉంచండి. చేతుల్ని ఫింగర్ టిప్స్ మీద ఉంచండి.
వెనక నడుము ముందు భుజాలు ఒకేలాగా ఉండాలి. చూడండి చక్కగా చేస్తున్నాను. ఆసనం అయినాక కూడా ఇలాగ రావాలి, ఎందుకంటే ఆసనం అయినప్పుడు వెంటనే లెక్కకూడదు, తలలోకి బ్లడ్ వచ్చి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు నిదానంగా అరచేతులు మోచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయండి, తల కూడా దించేయండి. పాదాలు మోచేతులు ఎల్బో తల ఒకటే లైన్లో ఉంటుంది. చాలా చక్కటి ఆసనం ఇది. పీషలాగా బాడీని రోజు రోజు లోపల తీసుకెళ్ళిపోవాలి. తల దగ్గర నడుందాక బాడీ స్ట్రైట్గా ఉండాలి. పాదాలు మోచేతులు తల ఒకే లైన్లో ఉంటాయి. చక్కటి ఆసనం ఇది. హై బీపీ ఉన్నవాడికి బాగా ఉపయోగపడుతుంది. శీర్షాసనం సర్వాంగాసనం చేసే బెనిఫిట్స్ అని దీంట్లో వస్తాయి. మినిమం 3 మినిట్స్ ఉంటే చాలా ఉపయోగపడుతుంది. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. రోజు రోజు బాడీని లోపల తీసుకెళ్ళండి, తను చక్కగా చేస్తుంది. ఇప్పుడు నిదానంగా మన టైం లేదు కాబట్టి జాగ్రత్తగా ఫింగర్ టిప్స్ మీద లేపండి. ఫింగర్ టిప్స్ మీద లేపి వెనక నడుము ముందు భుజాలు ఒకేలాగా ఉండాలి, తల పైకి చూడాలి. కొద్దిసేపు అలాగే ఉండి మనకు నమ్మకం వచ్చాక జాగ్రత్తగా పైకి లేకండి, నిదానంగా పైకి లేకండి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం ఈ రోజుకి వృక్షాసనం చేద్దాం. చాలా చక్కటి అద్భుతమైన ఆసనం ఇది వృక్షాసనం. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి, బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని చక్కగా ఫోల్డ్ చేసి ఎడమ పాదాన్ని కుడి మోకాలు పైకి తీసుకెళ్ళిపోండి. వెరీ గుడ్. యాంకిల్ చక్కగా పైకి తీసుకెళ్ళిపోయింది. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. నమస్కారం ముద్ర పెట్టుకోండి. చాలా చక్కటి ఆసనం ఇది. మన చేతిలో పంచభూతాలు ఉంటాయి: అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలం. ఇవి ఇటువైపు టచ్ అవ్వడం వల్ల మనకు ఎక్కువ పవర్ వస్తుంది అన్నమాట. చక్కగా ఉండండి. ఈ ఆసనం చేయటం వలన చిన్నపిల్లలు వయసు తక్కువ హైట్ అవుతారు. ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరుగుద్ది. నిదానంగా హ్యాండ్ దించేసి స్లోగా దిగండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మామూలుగా ఈ ఆసనం లెఫ్ట్ లెగ్ మీద 2 మినిట్స్, రైట్ లెగ్ మీద 2 మినిట్స్ చేస్తే ఫెరాలసిస్, స్ట్రోక్, హార్ట్ అటాక్ రాకుండా ఉంటాయి. చాలా చక్కటి ఆసనం అన్నమాట. ఇప్పుడు నిదానంగా రైట్ లెగ్ ఫోల్డ్ చేయండి. పీయూష చాలా అద్భుతంగా చేస్తుంది. హ్యాండ్స్ పైకి లేపండి. వెరీ గుడ్. లెగ్ కూడా ఫోల్డ్ చేసి లెగ్ చక్కగా పక్క తిరిగి ఉంది. బాడీ అంతా సింగిల్ లెగ్ మీద ఉంది. మన పూర్వీకులు ఈ ఆసనంలో కొన్ని సంవత్సరాలు ఇలా ఒంటి కాలుపై నిలబడి తపస్సు చేసేవారు. వారి చుట్టూ పుట్టలు గుట్టలు ఏర్పడినా క్రూర మృగాలు, విష జంతువులు, విష సర్పాలు వచ్చినా కానీ వారు మొక్కవోని దృఢదృష్టితో ధైర్యంగా ఉన్నారంటే యోగ సాధన ద్వారా వారు మానసికంగా శారీరకంగా దృఢంగా బలంగా ఉండబట్టే. నిదానంగా హ్యాండ్ దించి చేయండి. స్లోగా లెగ్ దించి రిలాక్స్లోకి వెళ్ళిపోండి. వెరీ గుడ్. ఇప్పుడు ఆసనాలు కంప్లీట్ చేసాం. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేయండి. దండాసనం కూర్చుని చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. నిదానంగా వజ్రాసనంలోకి రండి. వజ్రాసనం. రెడీ? చక్కగా వజ్రాసనంలో కూర్చోండి. హ్యాండ్స్ ఇలా బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. నిదానంగా ముందుకు రండి. వెరీ గుడ్ అమ్మా, నైస్, గుడ్. చక్కగా పీస్ చూడండి. నడుము దగ్గర నుంచి వీపు భుజాల నుంచి బాగా స్ట్రెచ్ చేస్తూ గెడ్డం టచ్ చేసింది. అందరికీ కుదరదు ఇది. పొట్ట, ఛాతీ, టైస్కి అసలు గ్యాప్ లేకుండా వచ్చింది. అలా రావాలి. వీపు సాగాలి. అప్, నిదానంగా లెగాలి. ఇక్కడ మళ్ళీ కొద్దిగా బ్రీత్ తీసుకుని బాడీ స్ట్రైట్గా ఉంచి స్లోగా వెనక్కి వెళ్ళాలి. నిదానంగా వెనక్కి వెళ్ళాలి. ఎక్కువ అక్కర్లా, కొద్దిగా చాలు. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రేజ్ చేయండి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ స్లోగా ఎడమవైపు బాడీ బెండ్ చేయండి. పడిపోకూడదు. ఎడమవైపు ఇక్కడ మనకు ఎడమవైపు ఆర్చ్ లాగా రావాలి. కుడివైపు విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. బాడీ ముందుకి వెనక్కి కాకుండా పక్కగా రావాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రేజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. నడుము అక్కడే ఉండాలి. పై భుజం నడుము పై భుజం ఒకేలాగా ఆర్చ్ రావాలి. బాడీ ముందుకు వెనక్కి వెళ్ళకూడదు. వెరీ గుడ్ అమ్మా. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. బ్రీత్ తీసుకుని వెనక్కి అర్ధచంద్రాకారంలాగా వెనక్కి వెళ్ళాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. లెఫ్ట్ సైడ్
లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. బాడీ ముందుకి వెనక్కి వెళ్ళకుండా పక్కకే రావాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రైజ్ చేయండి, ఆపోజిట్ సైడ్ బెండ్ చేయండి. వెరీ గుడ్. అప్, బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ నడుము దగ్గర నుంచి భుజాల దాకా బాడీ స్ట్రెచ్ చేస్తూ గడ్డను టచ్ చేయండి. అప్, అలాగే లెగండి. చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోండి, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. బ్రీత్ లేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. బ్రీత్ లేస్తూ వెరీ గుడ్. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగాలి. నడుము దగ్గర నుంచి వీపు భాగాన్ని సాగదీస్తూ గడ్డను టచ్ చేయాలి. వెరీ గుడ్ అమ్మా. అప్, అలాగే లెగండి. బ్రీత్ తీసుకుంటూ అరచేతులు ఓపెన్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళాలి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళాలి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి బాగా లాగాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. అరచేతులు మామూలుగా పెట్టేసుకోండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. కొద్దిగా వెనక్కి చాలు, లైట్గా అర్ధచంద్రాకారంలాగా లైట్గా వెళ్ళాలి. వెరీ గుడ్. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి, ఛాతీ రేజ్ చేయండి. స్లోగా లెఫ్ట్ సైడ్ భుజాలు దిగితేనే హ్యాండ్ దిగుతాయి. అప్, రైట్ సైడ్ స్లోగా రైట్ సైడ్ బాడీ స్ట్రైట్ చేసి ఛాతీ రేజ్ చేసి బాడీ రైట్ సైడ్ బెండ్ చేయాలి. రైట్ సైడ్ ఆర్చ్లాగా వస్తుంది, లెఫ్ట్ సైడ్ విపరీతం పెయిన్ వస్తూ ఉంటుంది. అప్, అరచేతులు ఓపెన్ చేయండి. బ్రీత్ తీసుకుని కొద్దిగా వెనక్కి వెళ్ళండి, ఎక్కువ వద్దు, కొద్దిగా వెనక్కి వెళ్ళండి. వెరీ గుడ్ అమ్మా, నైస్, గుడ్. బ్రీత్ తీసుకునే ఉన్నాం ఇక్కడ. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగుతున్నాం. అప్, బాడీ స్ట్రైట్ చేసి అరచేతులు మామూలుగా పెట్టేసి బ్రీత్ తీసుకుని వదిలేసి నిదానంగా లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ వెళ్ళినప్పుడు రైట్ సైడ్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. అప్, హ్యాండ్స్ అలా భుజాలు సమానంగా ఉంచుకోవాలి. రెడీ. రైట్ సైడ్ బాడీ స్ట్రైట్ చేయాలి, ఛాతీ రేజ్ చేయాలి, రైట్ సైడ్ బెండ్ చేయాలి. అప్, బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ రైట్కి లాగాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా హ్యాండ్ స్ట్రెచ్ చేయాలి. చేతులు కూడా కొద్దిగా లాగాలి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్కి, రైట్ హ్యాండ్ పైకి లేకపోయినా లాగాలి. అప్, నిదానంగా లేకండి. ఇప్పుడు చేతులు లాక్ చేసి తలనికి పెట్టుకోండి. తలకి చేతులకి కొద్దిగా గ్యాప్ తక్కువ ఉండాలి, ఎల్బో చక్కగా ఉండాలి. బాగా బ్రీత్ తీసుకోండి, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా ఫార్వర్డ్ బెండ్ చేయండి. ఫార్వర్డ్ బెండ్ నిదానంగా దిగాలి. నడుము లేపొద్దు, వీపు సాగదీస్తూ దిగాలి. వెరీ గుడ్ అమ్మా. బాడీకి లెగ్స్కి అసలు ఏం గ్యాప్ లేదు. అప్, నిదానంగా లెగాలి. బ్రీత్ తీసుకుంటూ లెగాలి. వెరీ గుడ్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ అలాగే వెనక్కి వెళ్ళండి కొద్దిగా. అప్, బాడీ స్ట్రైట్ చేసి ఛాతీ రేజ్ చేసి లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. వెరీ గుడ్. మనకి శనివారం శుక్రవారం చేసే సిట్టింగ్ పొజిషన్కి బాగా ఉపయోగపడుతుంది. అప్, బాడీ స్ట్రైట్ చేయండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. మన స్పైనల్ కార్డు చక్కటి వ్యాయామం చేస్తున్నాం. రేపు ఎల్లుండి చేసే ఆసనాలు బాగా ఉపయోగపడుతుంది. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుని వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ అయినప్పుడు ఆటోమేటిక్గా రైట్ సైడ్ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది, రావాలి. అప్, బాడీ స్ట్రైట్ చేసుకోండి, ఛాతీ రేజ్ చేసుకోండి, రైట్ సైడ్ బెండ్ చేయండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పెయిన్ వస్తూ ఉంటుంది, స్ట్రెచ్ అయ్యి. అప్, బాగా బ్రీత్ తీసుకోండి, వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్. వీపు భాగాన్ని సాగదీస్తూ నడుము తగ్గించి గడ్డ దాకా బాడీని మ్యాట్ మీద ప్రెస్ చేస్తారు. ట్రై చేయండి. ఎల్బో చక్కగా పీష్ ఎల్బో లాగా అలాగే ఉండాలి. కిందకి వెనక్కి, ముందుకి వెనక్కి వెళ్ళకూడదు. అలాగే లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. ఇక్కడ చెవుల పక్కన ఎలా గ్యాప్ ఉందో ఈ అరచేల దగ్గర అదే గ్యాప్ ఉండాలి. బాగా బ్రీత్ తీసుకోండి. అవకాశం ఉండి 5 ఏళ్ళు కల్పించుకోండి. బ్రీత్ వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. వెరీ గుడ్ అమ్మా, చాలా చక్కగా చేస్తున్నాం.
చేతులు జరుపుకుంటూ ముందుకు వెళ్ళిపోండి, నడుము లేపకుండా. బాడీని చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయండి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. భుజాల నుంచి అరచేతుల దాకా బాగా లాగాలి. అప్, నిదానంగా లెగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ తీసుకుని స్లోగా వెనక్కి వెళ్ళండి. స్లోగా, ఎంత స్లోగా వెళ్తే అంత బాగుంటుంది. హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్కడ ఎల్బో బెండ్ చేయకూడదు, బాగా స్ట్రెచ్ చేయాలి. 5 ఏళ్ళు కలిపి ఉంచుకోవాలి. అప్, మళ్ళీ బాగా బ్రీత్ తీసుకోండి. ఛాతీ రైజ్ చేయండి. స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. చెవులు పక్కన ఉండాలి. హ్యాండ్స్ పైన కూడా అదే గ్యాప్ ఉండాలి. బాడీ ముందుకు వెనక్కి రాకూడదు, పక్కనకి రావాలి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. స్లోగా రైట్ సైడ్ బెండ్ చేయండి. చేతులు ఎప్పుడు చెవులు పక్కనే ఉండాలి. అప్, బాగా బ్రీత్ తీసుకోండి. వెనక్కి వెళ్ళండి. లైట్గా వెన్నుపూస లైట్గా ఆర్చి వస్తూ ఉంటుంది. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. హ్యాండ్స్ కూడా మనకి నడుమునికి బెండ్ అయినప్పుడు కొద్ది సహకరిస్తుంది. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. బ్రీత్ తీసుకుని వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేయండి. నడుము లేపకుండా నడుము యాంకిల్ మీద ఉండాలి. నడుము దిగించి భుజాల దాకా వీపు సాగదీస్తూ దిగండి. భుజాల నుంచి అరచేతుల దాకా చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. పొట్ట, పొత్తి కడుపు, ఛాతీలో భాగాలని చక్కగా తయారవుతాయి. అప్, నిదానంగా లెగండి. ఇక్కడ హ్యాండ్స్ ఇలా భుజాలు సమానంగా పెట్టుకోండి. బాగా బ్రీత్ తీసుకోండి. స్లోగా వెనక్కి వెళ్ళండి. నిదానంగా వెనక్కి వెళ్ళండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. నిదానంగా లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేయండి. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. స్లోగా వెనక్కి వెళ్ళండి. నిదానంగా వెనక్కి వెళ్ళండి. అప్, మళ్ళీ బాడీ స్ట్రైట్ చేయండి. ఛాతీ రైజ్ చేసుకోండి. లెఫ్ట్ సైడ్ బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది. స్పైనల్ కార్డ్కి మనం వార్మ్ చేస్తున్నాం. అప్, బాడీ స్ట్రైట్ చేయండి. స్పైనల్ కార్డ్కి మంచి ఎక్సర్సైజ్ చేసి రేపు ఎల్లుండి చేసే ఆసనాలకు బాగా ఉపయోగపడుతుంది. రైట్ సైడ్ బెండ్ చేయండి. అప్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. వదిలేస్తూ ఫార్వర్డ్ బెండ్ చేసి అయిపోయింది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్. చేతులు జరుపుకుంటూ వెళ్ళిపోండి. నడుం దగ్గర నుంచి గెడ్డం దాకా లాగాలి బాడీ. అప్, చేతులు స్ట్రెచ్ చేస్తూ చేతులు బాగా స్ట్రెచ్ చేసి సైడ్ నుంచి నిదానం చేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూవ్మెంట్ చేసుకోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు, యోగాసనాలు, వార్మప్ అంతా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామం చేద్దాం. చక్కగా మీ ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. మీ కన్వెంట్గా కూర్చోండి. మీకు ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోండి. ఏ ఆసనంలో కూర్చున్నా పర్లా. తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. ఫస్ట్ ముందుగా బస్త్రీకి చేద్దాం. వార్మప్ చేస్తున్నాం అన్నమాట ప్రాణాయామానికి. అరచేతులు ఓపెన్ చేసి ఫోర్స్గా లాగాలి. 2 ముక్కుల ద్వారా ఫోర్స్గా గాలిని ముందుకు లాగాలి, కిందకి లాగాలి. 10 టైమ్స్ చేయండి. వెరీ గుడ్ అమ్మ, చక్కగా చేస్తున్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్. తీసుకుంటాం కన్నా వదిలేదాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు చేతులు చక్కగా బాడీ పక్కన పెట్టుకోండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కపాలభాతి, గాలి వదులుతున్నాం అంతే, మనం ఏం చేయట్లా. కపాలభాతి, గాలి వదులుతున్నాం. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. శ్వాసను గమనిస్తూ చేయాలి. శ్వాసను వదులుతున్నప్పుడు పొట్ట లోపల కొట్టండి. మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో కూర్చోవచ్చు. పద్మాసనం, వజ్రాసనం, సిద్ధాసనం, సుఖాసనం. ఎలా కూర్చున్నా తల, మెడ, వెన్నుపూస స్ట్రైట్గా ఉండాలి. చాలా చక్కటి ప్రాణాయామం ఇది. కపాలభాతి ప్రాణాయామం. సండే 5 మినిట్స్ చేస్తాం. మిగతా రోజుల్లో టైం చేరక ఒక 1 మినిట్ అది చేస్తాం. ఆ చేసే కొద్దిసేపు అయినా చక్కగా చేద్దాం.
బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. నాలుగు లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలు క్లోజ్ చేయాలి. గాలి తీసుకుంటాం గురించి పెద్దగా ఆలోచించక్కర్లా, గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. వదిలినప్పుడు పొట్టం లోపల కొట్టండి, రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి, చక్కగా ఆది ముద్ర పెట్టి టైస్ మీద పెట్టుకోండి. ఒక్కసారి 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి, మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి జలంధర బంధంలో కొద్దిసేపు ఆపండి. ఎంతసేపు ఉండగలరో అంతసేపు ఉండండి. చాలా చక్కటి ప్రాణాయామం అది. కుంభకం కపాలభాతి చేసిన వెంటనే చేస్తే ఎక్కువసేపు ఉండగలుగుతారు. ఈ కుంభకం చేయటం వల్ల మన శరీరంలో స్టామినా పెరుగుద్ది, తొందరగా అలసిపోం. మనం ఎక్కువసేపు పని చేసినా, ఏదైనా గేమ్స్ ఆడినా అలసట రాదు. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. హాఫ్ మినిట్ ఈజీగా ఉంటాం, 45 సెకండ్స్ ఉంటే మన లంగ్స్ బాగా ఉన్నట్టు లెక్క. ఇంకా డైలీ చేసేవాళ్ళు 1 మినిట్ కూడా చేయొచ్చు. 1 మినిట్ చేస్తే ఆరోగ్యంగా ఉన్న మనిషి 14 నుంచి 16 శ్వాసలు తీసుకుంటాడు. ఆ 16 శ్వాసలు సేవ్ చేసినట్టే. రొప్పు వచ్చేదాకా ఉండండి. ఇంకా ఉండలేనప్పుడు నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలులు చేయండి. చక్కటి ప్రాణాయామం. వెరీ గుడ్, చక్కగా చేసావమ్మా. 1 మినిట్ దాటి ఉన్నావు కుంభకంలో, గుడ్. ఇప్పుడు చేతులు సంఖ భాగంలో పెట్టుకోండి, అరచేతులు. మళ్ళీ బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మళ్ళీ కపాలభాతి చేద్దాం. చేస్తుండండి. ముందుగా చేసింది లోయర్ పార్ట్స్కి, ఇది మధ్య పార్ట్స్కి, తర్వాత చేసేది అప్పర్ పార్ట్స్కి. ఈ 3 సెట్లు 3 5 15 నిమిషాలు చేస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. షుగర్లు, బీపీలు, టెన్షన్లు అన్నీ కూడా మన కంట్రోల్లో ఉంటాయి. చక్కటి ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం. కపాల అంటే ఫేస్, తలభాగం. భ్రాతి అంటే కాంతివంతంగా తయారవుద్ది. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలి తీసుకుంటాం కన్నా గాలి వదలటం మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి. వదిలి ఆపి ఉంచాలి. చేతులు పెయిన్గా ఉంటే స్ట్రెచ్ చేసుకోవచ్చు. కపాలభాతి ఆపక్కల్లా. నిదానంగా హ్యాండ్ స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసేయండి. చేతులు బాగా స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసుకోండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టండి ఫస్ట్. తర్వాత 2 చేతులు 2 దగ్గర పెట్టుకోండి, బ్రహ్మముద్ర. 2 చేతులు దగ్గర పెట్టుకోండి, బ్రహ్మముద్ర పెట్టుకోండి. నాభి దగ్గర పెట్టుకోండి, నాభి దగ్గర పెట్టుకోండి. ఫాస్ట్గా ఇన్హేల్, ఎక్సెల్. బ్రీత్ తీసుకోవాలి, వదలాలి. వెయిట్ అంతా మనం హ్యాండ్స్ మీద ఉండేట్టుగా చూసుకోండి. చాలా బాగా చేస్తుంది పీయూష. బ్రీత్ తీసుకుంటున్నాం, వదలట్లా. చేయండి, చక్కగా చేయాలి. రిలీజ్, రిలాక్స్, రిలీజ్. ఇప్పుడు అరచేతులతో భుజాలు పట్టుకోండి, మోచేతులతో తలను తోయండి. తల ముందుకు రాకూడదు, మోచేతులు వెనక్కి వెళ్ళకూడదు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. కపాలభాతి చేస్తుండాలి. అప్పర్ పార్ట్స్కి చక్కగా చేయండి. ఇది అప్పర్ పార్ట్స్కి. ముందుగా చేసింది లోయర్ పార్ట్స్కి, ఇందాక చేసింది మధ్య పార్ట్స్కి, ఇది అప్పర్ పార్ట్స్కి. బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుద్ది. చక్కటి ప్రాణాయామం. చేస్తుండాలి, ఆపొద్దు. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాస అంతా శ్వాస మీదే ఉండాలి. పొట్టని లోపల కొడుతున్నాం అంతే. తీసుకుంటాం గురించి ఆలోచించట్లా మనమేమి. వదిలినప్పుడు పొట్ట లోపల కొడాలి. 5 నిమిషాలు చేయాలి. మనకు టైం లేదు కాబట్టి కొద్దిసేపు చేస్తున్నాం. చక్కటి ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం. ఇది భోజనం చేసిన వెంటనే చేయకూడదు. భోజనం చేశాక 3 అవర్స్ గ్యాప్ ఉండాలి మినిమం. రిలీజ్, రిలాక్స్. చేతులు బాగా స్ట్రెచ్ చేసి నిదానంగా దించేసేయండి. ఇప్పుడు ఆది ముద్ర పెట్టుకోండి. నియంత్రణ ప్రాణాయామం. బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం. మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం. మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ వదలం. అలా 3 4 5 6 తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నా అన్నిసార్లు వదిలేయండి. చక్కగా చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటున్నాం, వదలట్లా. వదిలేటప్పుడు తీసుకోకూడదు, తీసినప్పుడు వదలకూడదు. చక్కగా చేయండి.
మనం కెపాసిటీ ప్రకారం 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకోండి. తీసుకున్నాక 10 సెకండ్స్ ఆగండి. 10 సెకండ్స్ ఆగాక ఎన్నిసార్లు బ్రీత్ వదిలేస్తావో అన్నిసార్లు వదిలే, ఎన్నిసార్లు బ్రీత్ తీసుకుంటే ఎన్నిసార్లు వదిలేయండి. చక్కటి ప్రాణాయామం ఇది. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చేయొచ్చు. చేయండి. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ చాలా బాగుంటాయి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. 5 సార్లు చేద్దాం. మనం 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్సా, 6 స్టెప్స్ అనేది ఎన్ని స్టెప్స్ తీసుకున్నా కానీ అలాంటి సెట్లు 5 సెట్లు చేయాలి. చక్కటి ప్రాణాయామం ఇది. ఫైవ్ టైమ్స్ అయిపోతే ఇప్పుడు ఉజ్జయిని చేద్దాం. ఉజ్జయినిలో 5 టైమ్స్ అయిన తర్వాత నియంత్రణ ప్రాణాయామం 5 టైమ్స్ అయ్యాక చేయాలి. నియంత్రణ ప్రాణాయామం అంటే ఇది మనం చక్కగా ఒక స్టెప్ బై స్టెప్ ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడం వల్ల మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. 5 టైమ్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఉజ్జయిని చేద్దాం. అయిపోయిన వాళ్ళు నియంత్రణ అయిన వాళ్ళు ఉజ్జయిని మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. చిన్ ముద్ర, ధ్యాన ముద్ర, ప్రాణముద్ర, చిన్మయ ముద్ర, మీ కన్వెంట్ ముద్ర పెట్టుకుని ఈ ఉజ్జయిని ప్రాణాయంలో 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుంటాం. తీసుకున్నాక కొద్దిసేపు ఆపి తల పైకెత్తి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. చక్కటి ప్రాణాయామం ఇది. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. చక్కగా 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా తీసుకుని కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు డాక్టర్ సలహాతో కొద్ది రోజులు డాక్టర్ గారు మిమ్మల్ని టెస్ట్ చేశాక డాక్టర్ గారు మీకు డోస్ తగ్గిస్తారు. అంత బాగా ఉపయోగపడుద్ది. ఉజ్జయిని ప్రాణాయామం ఎప్పుడు రైట్ సైడే క్లోజ్ చేయాలి, లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. ఈ ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేద్దాం. చక్కగా 5 టైమ్స్ చేసి 5 టైమ్స్ అయిన తర్వాత బ్రాహ్మరి చేద్దాం. ఈ ఉజ్జయిని ప్రాణాయామం 5 టైమ్స్ చేసిన తర్వాత అప్పుడు బ్రాహ్మరి చేద్దాం. బ్రాహ్మరిలో షణ్ముఖ ముద్ర పెట్టుకోవచ్చు కావాలంటే, లేదంటే బొటన వేలుతో చెవులు క్లోజ్ చేసుకోవచ్చు. చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దమే ఒక సముద్ర ఘోషలాగా వినపడుతూ ఉంటుంది. చక్కగా చెవులు కళ్ళు మూసుకుని 2 ముక్కులతో బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. తీసుకున్నాక నిదానంగా 9 జుంకారం తేనెటీగలాగా ఒక 20 to 25 సెకండ్స్ వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకుంటూ చేయాలి. చక్కటి ప్రాణాయామం. కొత్త వాళ్ళు చూడండి, కళ్ళు చెవులు మూసుకుంటే మీకు వినపడదు, కనపడదు. కాబట్టి కొద్దిసేపు కళ్ళు తెరిచి మీరు చేయకుండా ఈ చేసే పాత వాళ్ళు చేస్తుందాన్ని చూడండి. చూశాక నిదానంగా చేసుకోవచ్చు. కళ్ళు చెవులు మూసుకోవాలి. మూసుకున్న తర్వాత 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకార్లాగా
అని నిదానంగా వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకోండి. ఈ భ్రమరీ ప్రాణాయామం కూడా 5 టైమ్స్ చేద్దాం. చక్కగా 5 టైమ్స్ చేయాలంటే కనీసం 3 మినిట్స్ పడుద్ది. ఒక్కసారి బ్రీత్ తీసుకుని తేనెటీగ లాగా, తుమ్మెద జుంకాలాగా అంటాకి 20 to 25 సెకండ్స్ పడుద్ది. ఫైవ్ టైమ్స్ అయిన వాళ్ళు ఇక నిదానంగా మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోండి. ధ్యానముద్ర, చిన్ముద్ర, ప్రాణముద్ర, ధ్యానముద్ర, చిన్ముద్ర, ప్రాణముద్ర పెట్టుకోండి. ధ్యానముద్రలో టిప్స్ టచ్ కావాలి. చూపుడు వేలికి, బొట్టన వేలికి టిప్స్ టచ్ కావాలి. 3 ఫింగర్స్ ఓపెన్ చేసి ఉండాలి. చక్కగా బ్రీత్ తీసుకుంటాం. ఎంతసేపు బ్రీత్ తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. 4 సమానంగా రావాలి. ఒక చతురస్రాకారంగా ఊహించుకుంటూ చేయాలి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. శ్వాసని గమనిస్తూ చేస్తుంటే మన హార్ట్ బీట్ తెలుస్తూ ఉంటుంది. బ్రీత్ తీసుకోండి, హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. మన కెపాసిటీ ప్రకారం 5 or 7 or 10 అనేది మన స్ట్రెంత్ బట్టి చేసుకోవచ్చు. చక్కటి ప్రాణాయామం మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి భయాలు, ఆందోళనలు తొలగిపోతాయి. ఒత్తిడి, డిప్రెషను, యాంగ్జైటీ, నిద్రలేమి అలాంటివన్నీ దూరం అవుతాయి. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనకి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. పెద్ద పెద్ద గోల్స్ను కూడా మనం ఈజీగా రీచ్ అవుతాం. చేయండి చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉండాలి. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. చాలా చక్కటి ప్రాణాయామం చేయాలి. బాగా టైర్డ్ అయినప్పుడు, మనసు బాగోనప్పుడు, ఎక్కువ పని చేసి అలసిపోయినప్పుడు ఈ ప్రాణాయామం చేస్తే మళ్ళీ ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది. ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఒక 2-3 గంటలు చదివిన తర్వాత కొద్దిసేపు ఈ ప్రాణాయామం చేస్తే చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. చదివిందంతా మనం బుర్రలో ఉండి మనం ఎగ్జామ్స్లో 100% సక్సెస్ సాధిస్తాం. చక్కటి ప్రాణాయామం చేస్తూ ఉండాలి. ఈసారి వదిలేసినంత ఆపండి. ఆపి లెఫ్ట్ హ్యాండ్ ధ్యానముద్ర, రైట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర పెట్టుకోండి. రైట్ నోస్, కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక ఎడమ ముక్కు క్లోజ్ చేసి రైట్ నోస్, కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. పూర్తిగా వదిలేక వదిలిన వైపే తీసుకోవాలి. ఎప్పుడు కూడా వదిలిన వైపే తీసుకుని కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా, లెఫ్ట్ నోస్ ద్వారా బయటకు వదిలేసేయండి. ఇది ఒక వృత్తం. ఇలాంటి వృత్తాలు ఉదయం ఒక 9 సార్లు, సాయంత్రం ఒక 9 సార్లు చేయాలి. చక్కగా చేస్తుండాలి. వదిలిన వైపే తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఆపోజిట్ సైడ్ వదిలేస్తున్నాం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. అసలు శ్వాస శబ్దం బయటికి రాకూడదు. చక్కగా చేయండి చక్కటి ప్రాణాయామం. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. మన ధ్యాసంతా శ్వాస మీదే ఉండాలి. ఇది ప్రాణాయామం సింపుల్ ప్రాణాయామం అన్నమాట. బేసిక్ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఈ ప్రాణాయామం చేసుకోవచ్చు. హార్ట్ పేషెంట్ కూడా చేయొచ్చు. ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. సాధ్యం వరకు బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేసు ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామంలో స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తాం. పూర్తిగా వదిలేసాక వదిలిన వైపే తీసుకుంటాం. ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. వదిలిన వైపే తీసుకుని ఆపోజిట్ సైడ్ వదిలేస్తాం. ఇదే విధంగా చేస్తూ ఉండాలి. చక్కగా చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్రాణాయామం ఎండ్ చేసినప్పుడు కూడా ఫస్ట్ కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకుంటాం కదా.
మళ్ళీ బ్రీత్ ఎడమ ముక్కు ద్వారా వదిలేశాక ఆపాలి. ఈ ప్రాణాయంలో కూడా చక్కటి ప్రాణాయం అన్నమాట. నెక్స్ట్ చేయబోయేది నాడీ శోధన ప్రాణాయం. ఈ ప్రాణాయంలో మనం 4 సెకండ్స్ బ్రీత్ తీసుకుంటాం, 16 సెకండ్స్ ఆపుతాం, 8 సెకండ్స్ వదిలేస్తాం. బాడీ స్ట్రైట్గా పెట్టుకోండి, ఫేస్ ప్రశాంతంగా పెట్టుకోండి. కుడి ముక్కుని బొటన వేలుతో చక్క నిదానంగా, బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి. బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేసుకోండి. గట్టిగా నొక్కొద్దు. మీ ధ్యాసంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. వేరే ఆలోచన లేకుండా చక్కగా చేయాలి. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ అంతా స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి, గాలి అంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోండి కుడి ముక్కు ద్వారా, మళ్ళీ లాక్ చేసుకోండి. చాలా అద్భుతమైన ప్రాణాయం ఇది. మన శరీరంలోని నాడులన్నీ 72,000 నాడులు ఉంటాయి. అవన్నీ యాక్టివ్గా తయారవుతాయి. అవి యాక్టివ్గా తయారవడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఇప్పుడు నిదానంగా స్లోగా లెఫ్ట్ సైడ్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. చక్కగా ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి. మళ్ళీ గాలిని 2 ముక్కు లాక్ చేసుకోండి. మన శరీరంలో కొన్ని లక్షల రక్తనాళాలు ఉన్నాయి. కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి. దాంట్లో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోండి. వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. చాలా చక్కటి ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఈ ప్రాణాయామం పేరే నాడీ శోధన ప్రాణాయామం. అంటే మన శరీరంలోని నాడులన్నీ చక్కగా యాక్టివ్గా ఉంటాయి. నిదానంగా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. వదిలిన వైపే లెఫ్ట్ నోస్ నుంచి మళ్ళీ తీసుకోండి. మ్యాక్సిమం తీసుకున్నాక లాక్ చేసుకోండి. మనం ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు వేరే ఆలోచన లేకుండా చక్కగా చేస్తూ ఉంటే మనం ఈ ప్రాణాయామంలో కూడా ఎప్పుడు గాలి తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి అనేది మనకు తెలిసిపోద్ది. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా గాలంతా బయటకు వదిలేయాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపే తీసుకోండి. వదిలిన వైపే తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు వేరే ఆలోచన లేకుండా శ్వాసను గమనిస్తూ ఉంటే ఎప్పుడు బ్రీత్ తీసుకోవాలి, ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలని తెలిసిపోద్ది. ఎందుకంటే మనం హార్ట్ బీట్ని కౌంట్ చేసుకుంటూ ఉండాలి. హార్ట్ బీట్ కౌంట్ చేసుకుంటూ ఉంటే మన శ్వాసక్రియని బాగా చేయగలుగుతాం. లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. లెఫ్ట్ నోస్ నుంచి బాగా తీసుకోండి. పూర్తిగా తీసుకున్నాక 2 ముక్కులు లాక్ చేయండి. వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ ఉండాలి. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది. నాడీ శోధన ప్రాణాయామం. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. గాలంతా కుడి ముక్కు ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. వదిలిన వైపు రైట్ సైడ్ తీసుకోండి. మళ్ళీ గాలిని శ్వాస తీసుకున్నాక లాక్ చేసుకోండి 2 ముక్కులు. చక్కటి ప్రాణాయామం. 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. స్లోగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు ఓంకారం చేద్దాం. నమస్కారం ముద్ర కానీ ధ్యాన ముద్ర పెట్టుకోండి. ఈ ఓంకారం కూడా చాలా పవర్ఫుల్ అయింది. మనం ఇది ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు, శ్వాసకు సంబంధించిన ప్రాణాయామం. చక్కగా ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చేస్తే మనం శారీరకంగా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఈ ఓంకారం చేస్తున్నంతసేపు మన దేశంతా ఓంకార శబ్దమే ఉండాలి. శబ్దం నాభి దగ్గర నుంచి మూలాధార చక్రం నుంచి మొదలై
జననావయాల నుంచి, జీర్ణాశయం నుంచి, ఛాతి నుంచి సహస్రం దాకా అంటూ చేయాలి. స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్. ఓం. బ్రీత్ ఇన్. Breathe in. Breathe in. ఈ ఓంకార శబ్దం సౌండ్ తక్కువ వచ్చినా పర్లేదు కానీ నిదానంగా ఎక్కువసేపు అనడానికి ట్రై చేయాలి. బ్రీత్ ఇన్. Breathe in. Last time. Breathe in. చక్కగా చేతులు రబ్ చేసుకోండి, అరచేతులు ఓపెన్ చేసుకోండి, ఫేస్ని చక్కగా ప్రశాంతంగా ఉంచుకొని అరచేతులతో ఫేస్ని సహస్రాన్ని అనుకుంటూ చక్కగా రిలాక్స్లోకి వెళ్ళిపోండి. మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ప్రాణాయామం చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఉంటాయి. మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం, సహస్రం. ఇవన్నీ ఓపెన్ అవ్వటం వల్ల మనం ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ మనకు వస్తుంది. ఈ గురువారం, ఈ థర్స్డే మనం చక్కగా అద్భుతంగా యోగ సాధన చేయడానికి మనకి పీయూష చాలా చక్కగా సహకరించి అద్భుతంగా డెమో చేస్తూ మనతో చేయించేందుకు మనందరి తరపున పీయూషకి మనం థ్యాంక్స్ తెలియజేసుకుందాం. రేపు మళ్ళీ శుక్రవారం ఉదయం మార్నింగ్ 5:30 కలుసుకుందాం. చక్కగా రిలాక్స్గా ఉండండి. ప్రశాంతంగా మీ ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. శ్వాసని గమనిస్తుండాలి. శ్వాసను తగ్గించొద్దు, పెంచొద్దు. జస్ట్ అబ్జర్వ్ చేస్తాక ట్రై చేయండి. అబ్జర్వ్ చేస్తూ